వాణ్ణి ఆటవాణ్ణి అన్నగారి రూటువాణ్ణి న్యాయమైన రేటువాణ్ణి ఎదురులేని ఆటగాణ్ణి అందమైన పాటగాణ్ణి పంచోళ్లకు మంచివాణ్ణి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమేష్ ఆటోవాలా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈరోజు మనకి డే 25, 25 రోజులు అనేది మన అయిపోయింది. ఇక మనకు మిగిలింది మాత్రం 6 రోజులు మాత్రమే. ఈ 50,000 ఛాలెంజ్ లా 6 రోజులు మనకు ఇంకా చాలా ముఖ్యమైన ఉంది. ఎందుకంటే మన టార్గెట్ ఇక చాలా కొద్దిగా వెనుకబడి ఉన్నాం. ఈ 6 రోజుల్లో ఎంతవరకు కవర్ చేస్తాం అనేది ఇప్పుడు చూడాలి. ఇక ఈ రోజు కొద్దిగా మా ఇంట్లో మా భార్య జ్వరం వచ్చింది, బిడ్డ అసలు ఆగుతలేదు, అసలు ఎత్తుకోకుంటే ఉండలేదు. అందుకే ఈరోజు మా పాపని ఇంకా ఎత్తుకొని వీడియో ఇస్తున్నా. నీ పేరు చెప్పు నాన్న. ఆద్య. నాన్న పేరు ఏం పేరు? నాన్న పేరు నానేనా? చూసారుగా ఫ్రెండ్స్, ఎట్లా చెప్తుందో ఆగం చేస్తుంది రోజు ఇంటికాడ. ఈ రోజు అయితే అసలు ఇంటర్నెట్ లేదు. పొద్దు నుంచి వాళ్ళ అమ్మని బాగా ఇబ్బంది పెట్టింది, ఇప్పుడు నన్ను ఇబ్బంది పెడుతుంది. వీడియో ఇంకా చేయనిస్తలేదు. కాకపోతే ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో మా పాపని ఇంట్రడక్షన్ చేస్తున్నా. చెప్పు, అందరికి హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు డిసెంబర్ 20వ తారీఖు క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతి డే మనకు ఒక నిత్య పోరాటమే ఉంటుంది మన జీవితంలో. మన మధ్యతరగతి జీవితాలే పోరాటం. పొద్దున్న లేస్తే బతుకు తెరువు కోసం పోరాటం. ప్రతి సమస్యతోటి మనం పోరాడాల్సిందే. పోరాడకపోతే ఇక్కడ ఏముండదు. పోరాడకపోతే అసలు ఏం దక్కదు మనకు. తప్పకుండా మనం అనుకున్న సంకల్పం కోసం కృషి చేయడానికి నిరంతరం మన ఒక నిత్య విద్యార్థి లెక్క మనం ఎప్పుడు కొత్తగా నేర్చుకునేటట్లే ఉండాలి. కానీ నాకు అంతా తెలిసినట్టు మొత్తం నాకే అంతా నేను ఏదైనా చేయగలుగుతాననే భ్రమలో మాత్రం మనం అసలే ఉండొద్దు. ఎందుకంటే మనం ప్రతిరోజు ఈ రోజే నేను కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చిన, ఈ రోజే నేను ఆటో తోలుతున్నా, ఈ రోజే నాకు అని మనం చేసినామనుకో తప్పకుండా ఎక్కువసేపు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువసేపు పనిచేయడం వల్ల మనం అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోవచ్చు. మన ఉన్నదే తక్కువ జీవితంలో మనం చాలా ఒడిదొడుగులు ఎదుర్కోవాల్సి పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు అసలే మనకు ముఖ్యంగా ఈ ఆర్టీసీ ఫ్రీ వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి టైంలో మనం ఓపికతోటి ఉన్నప్పుడు మాత్రమే గిరాకీ చేయగలుగుతాం. అరే బుకింగ్ పడతలేదు కదా అని చెప్పేసి ఇంటికి పోయినాం అనుకో, ఇంటికి పోతే ఇంట్లో ఫ్యామిలీ సఫర్ అయిపోతుంది. ఎందుకంటే మనం బిజినెస్ ఏం చేయకుండా ఇంటికి పోతే పిల్లలు, ఫ్యామిలీ, మన తల్లిదండ్రులు మన మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి వాళ్ళ కోసం అయినా మనం కొంచెం ఓపిక తెచ్చుకొని పని చేసుకుంటే బాగుంటుందని ఒక చిన్న రిక్వెస్ట్, అంతే, ఏం లేదు. చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు ఈరోజు ర్యాపిడోలో అయితే పెద్ద ఏం నడిపించలేదు. బుకింగ్ ఇంకా పడలేదు చాలాసేపు మనకు. కానీ మన ప్రయత్నం మనం చేయాలి. ఈరోజు అనేది బుకింగ్ మనకు చాలా అంటే చాలా లేట్గా పడ్డాయి. చూడండి ఈరోజు ఎంత అయిందో మనకు. 355 రూపాయలు అయింది. 4 ట్రిప్పులు కొట్టినా. చూద్దాం ఫస్ట్ ట్రిప్ గాయత్రి హిల్స్, జూబ్లీ హిల్స్ నుంచి బంజారా హిల్స్కి 5.69 6 కిలోమీటర్లు, దాదాపు 82 రూపాయలు వచ్చింది. కస్టమర్ దగ్గర 104 కలెక్ట్ చేసినాం. 15 రూపాయలు ర్యాపిడో కమిషన్, 7 రూపాయలు గవర్నమెంట్ జిఎస్టీ. 10 గంటలకు పడ్డది ట్రిప్. ఇది బషీర్బాగ్ నుంచి అడిక్మేట్ పడ్డది. 3.63 కిలోమీటర్స్కి 64 రూపాయలు వచ్చింది. ఇక్కడ 85 రూపాయలు అనేది కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసినాం. 15 రూపాయలు ర్యాపిడో కమిషన్, 6 రూపాయలు గవర్నమెంట్ జిఎస్టీ. ఇది వచ్చేసి మహత్ నగర్ నుంచి కవాడిగూడ పైన 2.68 కిలోమీటర్స్కి 51 రూపీస్ వచ్చింది. 72 రూపాయలు కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసినాం. 15 రూపాయలు అనేది మనకు ర్యాపిడో కమిషన్, 5.5 అనేది గవర్నమెంట్ జిఎస్టీ అయింది. బుకింగ్ అయితే చాలా పడతలు, కాకపోతే మనం వచ్చిందని వదిలిపెట్టుకుని కొట్టడమే. ఇది వచ్చేసి అప్సిగూడ నుంచి చిలకలగూడ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్కి 7.6 కిలోమీటర్స్కి 127 వచ్చింది. 152 అనేది కస్టమర్ దగ్గర క్యాష్ కలెక్ట్ అయింది.
రూపాయలు అనేది రాపిడోకి పోయింది. 9 రూపాయలు అనేది గవర్నమెంట్ జిఎస్టీ వచ్చింది. ఈరోజు మనకు వచ్చేసి ఇప్పుడు ఇది వాలెట్లో మనకు 30 రూపాయలు వచ్చినాయి. కొద్దిగా ఫోన్ ప్రాబ్లం ఉంది, కొత్త ఫోన్ కొనాలి చూస్తున్నా. చూడండి, ఈరోజు డిసెంబర్ 25 15 రూపాయలు, ఇక్కడ 15 రూపాయలు. 10 గంటలకు ఒకటి పడ్డది, 11:02 ఒకటి పడ్డది. బుకింగ్ అయితే చాలా వాటికి వస్తలేవు, చాలా వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్. ఊబర్ వచ్చేసి 1642 రూపాయలు అయింది ఈరోజు, సోమవారం 25వ తారీఖు. మనకు మిగిలి ఉంది మాత్రం 6 రోజులు మాత్రమే. 9 గంటల 24 నిమిషాలు ఊబర్ నడిపించిన, 14 ట్రిప్పులు కొట్టిన. మనకు రెగ్యులర్గా కట్ అయినట్టే 39 రూపాయలు కట్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎర్లీ మార్నింగ్ 6 గంటలకు చేస్తే మన బుకింగ్ వచ్చేసి 7 గంటల 56 నిమిషాలు పడ్డది. ఈ కస్టమర్ ఇంకా దాదాపు 15 నిమిషాలు వెయిట్ చేయించిండు. ఇది ముషీరాబాద్ నుంచి రామ్నగర్ పడ్డది. ఇక్కడ చూడండి, ఇది 1.3 కిలోమీటర్స్, 65 రూపాయలు వచ్చింది. చూడండి, ఇది డ్రాప్ అయిపోవడం 6 నిమిషాల 11 సెకండ్లకు అయిపోయింది. వెయిటింగ్ మాత్రం 15 నిమిషాలు వెయిటింగ్ చేసిన. కస్టమర్ దగ్గర క్యాష్ కలెక్షన్ 59 రూపాయలు అయితే నాకు 65 రూపాయలు వచ్చింది. ఇక్కడ 6 రూపాయల 81 పైసలు గవర్నమెంట్ మనకు ఊబర్ ఇచ్చింది. ఇది రామ్నగర్ నుంచి జూబ్లీ హిల్స్ పడ్డది. 13.3 కిలోమీటర్స్కి 171. చూడండి, ఇక్కడ టైం 8 గంటల 35 నిమిషాలకి. చాలా బుకింగ్లు అయితే అస్సలు పడలేదు. సేకరించబడిన నగదు వచ్చేసి 179. ఇక్కడ మనకు 7 రూపాయలు అనేది ఊబర్ కమిషన్ ఉంది. ఇది అక్కడి నుంచే, ఇది వెంకటరమణ కాలనీ, ఖైరతాబాద్ నుంచి ఇది ఐమాక్స్ ఎన్టీఆర్ మార్క్ ఐమాక్స్కి వచ్చిన 2.9. ఇది ఆనంద్ నగర్ కాలనీ, ఖైరతాబాద్ నుంచి ఐమాక్స్ వచ్చిన 2.9 కిలోమీటర్స్కి 70 రూపీస్ అయింది. కస్టమర్ దగ్గర మాత్రం 65 రూపాయలు కలెక్ట్ చేసిండు. మనకు 5 రూపాయలు ఊబర్ కల్పించింది. ఇక్కడ పివి నరసింహారావు మార్గం నుంచి బషీర్బాగ్ 3.6 కిలోమీటర్స్కి 77 రూపీస్ వచ్చింది. 73 రూపాయలు క్యాష్ కలెక్ట్ అయింది. 4 రూపాయల 76 పైసలు ఊబర్ మనకు కల్పించింది. ఇది వచ్చేసి పార్సీగుట్ట నుంచి హిమాయత్ నగర్ పోయిన 4.6 కిలోమీటర్స్కి 101 రూపీస్ వచ్చింది. 10 గంటల 10 నిమిషాలకి 90 రూపాయలు మనకు క్యాష్ కలెక్ట్ అయింది. 6 రూపాయల 49 పైసలు ఉన్నది ఊబర్ మనకు కట్టించింది. ఇది కేర్ హాస్పిటల్ నుంచి సెయింట్ జోసెఫ్ గోకుల నగర్ అప్సిగూడ పోయిన, ఇది 7.6 కిలోమీటర్స్కి 114 రూపాయలు వచ్చింది. కస్టమర్ దగ్గర 17 రూపాయలు కలెక్ట్ అయింది. 2 రూపాయల 44 పైసలు ఊబర్ కమిషన్ అయింది. ఇది సికింద్రాబాద్ నియర్ బై యశోద హాస్పిటల్ పక్క నుంచి, ఇది బంజారాహిల్స్ రోడ్, ఇది గఫర్ కాలనీ. 8.5 కిలోమీటర్స్కి 143 రూపీస్ వచ్చింది. కస్టమర్ దగ్గర 148 కలెక్ట్ చేసిన. 4 రూపీస్ అనేది మనకు ఊబర్ కమిషన్ అయింది. బంజారాహిల్స్ నుంచి ఇది బీకే కూడా ఎస్ఆర్ నగర్ ఎర్రగడ్డ దగ్గర 6.1 కిలోమీటర్స్కి 101 రూపీస్ వచ్చింది. కస్టమర్ దగ్గర 103 రూపీస్ కలెక్ట్ అయింది. 1 రూపాయి 85 పైసలు మనకు ఊబర్ కమిషన్ అయింది. చాలా బుకింగ్లు క్యాన్సిల్ అయినాయి. తర్వాత 1 గంట సేపు దాకా బుకింగ్ పడలేదు. ఇది యూసఫ్గూడ నుంచి నవీన్ నగర్ బంజారాహిల్స్ 4.1 కిలోమీటర్స్కి 76 రూపాయలు అనేది మనకి ఇచ్చిండు. ఇక్కడ క్యాష్ ఇది ఆన్లైన్ కట్ అయింది ట్రిప్, ఇది మొత్తం
ఇది బాలాపూర్ బంజారాస్ జీవికే దగ్గర నుంచి ఇది బసవతారక హాస్పిటల్కి 2.1 కిలోమీటర్స్కి 62 రూపీస్. కస్టమర్ దగ్గర 61 రూపాయలు కలెక్ట్ అయింది. మనకి ఊబర్ ₹1.60 కల్పించింది. ఇది బంజారాస్ నుంచి ఇది అత్తాపూర్కి వెళ్ళిన. అత్తాపూర్కి 106 కిలోమీటర్స్కి 175 రూపీస్ వచ్చింది. కస్టమర్ దగ్గర 185 కలెక్ట్ చేసినాం. అత్తాపూర్ జనప్రియ దగ్గరికి ఇది చూడండి. ఇక్కడ మనకు ఊబర్ కమిషన్ వచ్చేసి ₹9.64 ఊబర్ కమిషన్ పోయింది. ఈ అత్తాపూర్ నుంచి ఇది బండ్లగూడ పోయినా సన్ సిటీ. అత్తాపూర్ నుంచి సన్ సిటీ బండ్లగూడ మహాదేవి నగర్ 5.9 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్కి 120 రూపీస్ వచ్చింది. నా కస్టమర్ దగ్గర మాత్రం ₹118 కలెక్ట్ అయింది. ఇక్కడ ఊబర్ అనేది ₹4.71 కల్పించింది. ఈరోజు మనం తిరిగిన దాంట్లో ఇదే పెద్ద ట్రిప్. సన్ సిటీ బండ్లగూడ నుంచి సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ నెంబర్ 10కి వచ్చిన 19 కిలోమీటర్లకి ₹284 వచ్చింది. ఇది ఒకటి మాత్రమే బిల్లు వచ్చింది చూడండి. ఇది 4 గంటల 45 నిమిషాలకి దాదాపు ఇది గంట సేపు పట్టింది. ఇది 53 నిమిషాలు 54 నిమిషాలు దాదాపు గంట పట్టింది. కస్టమర్ దగ్గర ₹325 కలెక్ట్ అయింది. మనకు వచ్చింది మాత్రం ₹284. ఇక్కడ ₹43 అనేది ఊబర్ కమిషన్ పోయింది. లాస్ట్ ట్రిప్ ఇది వాకర్స్ కాలనీ పద్మారావు నగర్ సికింద్రాబాద్ నుంచి కోటికి వచ్చిన బడిచోడి 4.9 కిలోమీటర్స్కి ₹112 వచ్చింది. ఇది ఆన్లైన్ ట్రిప్ కట్ అయింది. ఇది ఫ్రెండ్స్ ఊబరు ర్యాపిడో బయట ఒక ₹100 కొట్టిన అంతే. ఈరోజు మన ఎర్నింగ్ వచ్చేసి మనకు ఓలా ఊబర్ బయట మాత్రం ఒక ₹100 చేసిన. ఊబర్ ర్యాపిడో బయట ఒక ₹100 మొత్తం కలిపి మనది ఈరోజు వచ్చేసి ₹2098 అయింది. గ్యాస్ వచ్చేసి మనకు ₹600 గ్యాస్ అయింది. గ్యాస్ తీసేసిన తర్వాత మనకి మిగిలింది ₹1498 అంటే ₹2 తక్కువ ₹1500 మిగిలింది. ఈరోజు మన ట్రావెలింగ్ వచ్చేసి ₹154. చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మాత్రం ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్.